నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి ప్రభువా. హృదయం నిండిన దాన్ని బట్టే కదా నోట్లో నుంచి మాట వస్తుంది. ఒకవేళ హృదయంలో నేను గర్వించి ఉంటే, నా మాట గర్వముగా నా నోరు గర్వపు మాటలు పలికేస్తే అది నీకు హేయం అంటూ ఉన్నావు, వారు శిక్ష పొందుతారంటూ ఉన్నావు. కాబట్టి ప్రభువా అని దావీదు ప్రార్థిస్తున్నాడు. ఏమని? నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి ప్రభువా అని వేడుకుంటున్నాడు దేవుణ్ణి. మరి నువ్వు ఎప్పుడైనా అడిగావా? గర్విష్ఠులను గద్దించుచున్నావు. గర్విష్ఠులు హేయులు, వారు శిక్ష పొందకపోరు. నేను ఎలా ఉంటూ ఉన్నా? దావీదు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థిద్దామా?